అందరికీ నమస్తే నొల్ల వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. మొన్న డైరెక్టర్ కొరటాల శివ దేవర సినిమా ప్రమోషన్లప్పుడు ఓ మాట చెప్పిండు. ప్రపంచంలో ఎవ్వలి పని వాళ్ళు చేసుకుంటే ఎవ్వలితోటి ఎవరికి ఏ లొల్లి పంచాదులు ఉండయి. పక్కనోళ్ళ పనిలో ఇంకొకరు ఏలు పెడితేనే అది యాడికో పోయి ఏందో పెంట అవుతుందని అనుకొచ్చిండు. నిజంగా రామ్ గోపాల్ వర్మ ముచ్చట చూస్తుంటే అందరికి అదే అనిపిస్తుంది. ఒకప్పుడు మాఫియా మీదనే సినిమాలు తీసిన మాస్ డైరెక్టరు ఇప్పుడు పోలీసులకు దొరికితే ఏడ ఈ విమానం మూతలు మోగిస్తారో అని దొరకకుండా తప్పించుకొని తిరుగుతాండు. ఏపీ సర్కారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఎవ్వరు విడిచిపెడతలేదు కదా. వైసీపీకి సపోర్ట్ గుండి టీడీపీని ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరిని ఉరికిచ్చి మరీ లోపటేస్తుంది. ఇక ఇప్పుడు ఆర్జీవి వంతొచ్చింది. సినిమాల జీవి అప్పట్లో కొద్ది రెచ్చిపోయిండా. లోకేష్ బాబు సార్ల మీద తప్పు ఉప్పు అనుకుంటా వైసీపీ అండ చూసుకొని తెగ పోస్టులు పెట్టిండు. ఇప్పుడు అవే ఆయన కొంప ముంచినాయి. దాని మీద టీడీపీ లీడర్లు కేసు పెట్టిండ్రు ఒంగోళ్ళ. ఇక పోలీసు వాళ్ళు విచారణకు రావాలని ఆర్జీవికి నోటీసులు ఇచ్చిండ్రు. నోటీసులకు రిప్లై ఇవ్వకుండా పోలీస్ స్టేషన్కు పోయి విచారణకు హాజరు పడకుండా తప్పించుకొని తిరుగుతాండు. మూడోసారి కూడా విచారణకు రాకపోయే వరకు నిన్న ఆంధ్ర పోలీసు వాళ్ళు హైదరాబాద్లోన్న ఆర్జీవి ఇంటికి వచ్చిండ్రు. తీరా చూస్తే ఆర్జీవి ఆడికేంచి తోక వీకిండు. ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు. నిన్నటి సంది ఆర్జీవి పోలీసు వాళ్ళతోటి దాగుడు మూతల దండాకోర ఆట ఆడతాండు. ఆయన జాడ దొరకబడతందుకు పోలీసు వాళ్ళు ముప్పు తిప్పలు పడతాండ్రు. ఇక దొరకకుండా దాక్కొనే ముందస్తు బెయిల్ కోసం వకీళ్లతోటి వ్యవహారం నడిపిస్తుండని అంటాండ్రు. కానీ ఎసొంటోడు ఎట్లయిపోయిండు. ఏదో 4 బూతు సినిమాలు 2 దయ్యం సినిమాలు తీసుకొని ఆయన సినిమాలు ఆయన చూసుకొని నడిమిట్ల పబ్బులకు పోయి ఎంజాయ్ చేసుకుంటుండక ఏమిటికొచ్చిన తిప్పలి. వర్మ మనకి ఇదేం కర్మ అని ఆర్జీవీ ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతుండ్రట పాపం.